రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే వేచి చూసే ధోరణి ఇంకా ఏమాత్రం ఉండదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేటలోని పబ్లిక్ సర్వెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాంప్లెక్స్ లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే పెండింగ్ లో ఉన్న 6 డిఏలను విడుదల చేయాలని, పిఆర్సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు, 27 నుంచి ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన వ్యక్తం చేయనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విత్డ్రా దినం సందర్భంగా పెన్షన్లను కలుపుకొని అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. సెప్టెంబర్ 10న దాదాపు 5 లక్షల మంది ఉద్యోగాలతో చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్లు కార్యాచరణను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీజీఓ సిద్దిపేట జిల్లా నూతన ప్రధాన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శ్యామ్, ఉపేందర్, టీఎన్జీఓ అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, కార్యదర్శి విక్రమ్ రెడ్డిలు పాల్గొన్నారు. పూర్తిగా ఉన్న ఏదైతే దీర్ఘకాలికంగా గత ప్రభుత్వం నుంచి ఉన్న పెండింగ్ బిల్స్ యొక్క బాకీలు ఇంకా 10,000 కోట్లు సుమారుగా పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ బిల్స్ పూర్తి కావాలన్నా ఈ 1000 crores ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఇంకా 2 సంవత్సరాలు పూర్తిగా పడుతుంది. ఎవ్రీ మంత్ కూడా 500 మంది రిటైర్ అవుతున్నారు. వారికి 250 కోట్లు అదనంగా అవుతుంది. కాబట్టి మా డిమాండ్లో అందరికీ, ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, కార్మికులకి, గెజిటెడ్ అధికారులకి, వర్కర్స్ కలిపిన మెయిన్ డిమాండ్ 2,000 కోట్లు ప్రతి నెల గతంలో 3 నెలలు ఇచ్చిన హామీ మేరకు పూర్తి చేయాలి. అది మా కొత్త కోరిక కాదు, గతంలో ఇచ్చిన ప్రభుత్వం హామీనే కొనసాగించమని కోరుతున్నాము. రెండవది పిఆర్సీ. రాజ్యాంగపరంగా ఉద్యోగులకు రావాల్సిన ప్రతి 5 సంవత్సరాలకి ఉద్యోగులపై నియమించిన కమిటీ ప్రకారం ఇప్పటికే తెలంగాణలోని ఉద్యోగులైతే మొత్తం ఉద్యోగ కమ్యూనిటీ 3.5 పిఆర్సీలు అంటే సుమారుగా 16.5 సంవత్సరాలు లాస్ అయి ఉన్నాం. ఇప్పుడు ఈ పిఆర్సీలో 3 సంవత్సరాల కాల పరిమితి పూర్తి అయింది. ఇంకా ఓపిక పట్టే సహనం ఉద్యోగులు లేదు, నాయకత్వంలో ఉన్న. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు జూన్ 2 వరకే కమిటీ రిపోర్ట్ తెప్పించుకోవడం చెప్పారు. మాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా ఈ రోజు వరకు కూడా కమిటీ రిపోర్ట్ తెచ్చుకోలేదు. కాబట్టి ఆ రిపోర్ట్ని ఎమ్మటే ఇమీడియట్గా తెప్పించి ఇంప్లిమెంట్ చేస్తూ యావత్ ఇండియాలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 6 డిఏలు పెండింగ్ లేవు. మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ముఖ్యమంత్రి గారి విన్నపము తెలుసు. కానీ కిందున్న ప్రాథమిక సభ్యుల యొక్క మనోభావాలను గౌరవించాల్సిన అవసరం మాకుంది. ఇప్పటికే పలు దఫాలుగా కార్యాచరణ ఇచ్చాం, విత్డ్రా కూడా చేసుకున్నాం.